హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ముజీర్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ విజయవాడ. మరి స్టూడెంట్స్, ఈరోజు ఒక మంచి శుభవార్తతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి సిలబస్ని మీకు చెప్పడం కోసం మేము ముందుకు వచ్చాను. మరి ఇందులో మనకి చాలా ప్రోత్సాహకరమైనటువంటిది, మరి ఉత్సాహంగా పరీక్ష రాసే విధంగా చేశారని చెప్పవచ్చు ఒక రకంగా. మరి దీంట్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ప్రత్యేకంగా నేను ఇప్పుడు మీకు చెప్పబోతుంది కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించి. ఈ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో నియర్ అబౌట్ ఒక 7-8 చాప్టర్స్ డిలీట్ చేయడం జరిగింది. మరి ఈ టాపిక్స్ కొన్ని అయితే థియరీ ఓరియంటెడ్, కొన్ని అయితే ప్రాబ్లమాటిక్ ఓరియంటెడ్. ఈ ప్రాబ్లమాటిక్ ఓరియంటెడ్ టాపిక్స్ తీసేయడం వల్ల చాలామంది విద్యార్థులకి ఒక రిలీఫ్ లాంటిదే. ఎందుకంటే నీట్ విద్యార్థులు ఈ ప్రాబ్లమాటిక్ టాపిక్స్ చేయాలి అని అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా కష్టం సార్, క్యాలిక్యులేషన్ చేయలేకపోతున్నాము, ప్రాబ్లమ్స్ రావు అని చెప్పి ముందే డిసైడ్ అయిపోయి వదిలేస్తారు, ఇది మనకి సంబంధించింది కాదు అని చెప్పి. సో అలాంటివి ఒక 2 చాప్టర్స్ డిలీట్ చేశారు, 2-3 చాప్టర్స్. కాబట్టి కొంత అక్కడ మనకి సంతోషకరమైనటువంటి వార్త. అదేవిధంగా మరి సంతోషం లేనటువంటి వార్త కూడా ఉంది. అదేంటంటే బాగా స్కోర్ చేయగలిగేటటువంటి టాపిక్స్ కూడా తీసేయడం జరిగింది. ఎనీహౌ ఏదైనా మొత్తానికి థియరీ ఓరియంటెడ్, కొన్ని ప్రాబ్లమాటిక్ ఓరియంటెడ్ టాపిక్స్ తీసేయడం వలన మనకి కొంత బర్డెన్ తగ్గినట్లే కదా. కాబట్టి మనం కొంత సంతోషించదగ్గ విషయం. కాబట్టి ఈరోజు మీరు చక్కగా డీజే పెట్టుకొని డాన్స్ వేసుకోవచ్చు. మరి అందులో డిలీట్ చేసినటువంటి టాపిక్స్ ఏంటనేది నేను ముందుగానే మీకు చెప్పేస్తాను. ఆ తర్వాత ఉన్న సిలబస్ ఏంటి, అంతకుముందు ఉన్న సిలబస్కి ఈ సిలబస్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా లేదా అనేది నేను చెప్తాను. ఫస్ట్ డిలీటెడ్ సిలబస్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. మరి ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ప్రాబ్లమాటిక్ టాపిక్, ఇది చాప్టర్ ఇది. కాబట్టి చాలామంది నీట్ విద్యార్థులు మరి ఈ చాప్టర్ అంటే భయపడుతూ ఉంటారు. మాది కాదు అని వదిలేసిన సందర్భాలు కూడా ఉంటాయి చాలామంది స్టూడెంట్స్. కాబట్టి అది తీసేయడం మనకి ఒక రకంగా సంతోషకరమైనటువంటి వార్తే. అలాగే రెండోది ఏంటి అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. మరి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది ప్యూర్లీ థియరీ ఓరియంటెడ్ టాపిక్ ఇది. మరి థియరీ ఓరియంటెడ్ టాపిక్ తీసేయడం కొంత మైనసే మనకి, ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఇష్టపడి చదివేటటువంటి టాపిక్ ఇది. మరి దీని నుంచి ఏ ప్రశ్న అడిగినా కానీ సులభంగా ఆన్సర్ చేయగలిగే విధంగా ఉంటుంది. మరి అలాంటి టాపిక్ తీసేశారు. ఏదేమైనప్పటికీ టోటల్గా డిలీట్ చేయడం మనకి ఒక రకంగా బర్డెన్ తగ్గినట్లే కదా. కాబట్టి ఆ విధంగా మనకి యూస్ఫుల్ అది. అలాగే మూడో టాపిక్ ఏం తీసేశారు అని అంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. మరి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఈ చాప్టర్ కూడా పూర్తిగా థియరీ ఓరియంటెడ్. మరి ఇది జనరల్ కెమిస్ట్రీ కింద వస్తుంది, జనరల్ సైన్స్ కింద వస్తుంది. మరి దీన్ని కొంతమంది ఇష్టపడి చదువుతారు, కొంతమంది అయిష్టంగా చదువుతూ ఉంటారు. మరి ఏదేమైనా ఎక్కువ మందికి అది థియరీ ఓరియంటెడ్ టాపిక్ కాబట్టి స్కోరింగ్ టాపిక్ అది తీసేయటం జరిగింది. ఏదేమైనా కొంత బర్డెన్ తగ్గినట్లే. అలాగే ఇంకోటి ఏంటంటే సాలిడ్ స్టేట్. మరి ఈ సాలిడ్ స్టేట్ అనేది ఏంటంటే ఇది థియరీ ప్లస్ ప్రాబ్లమాటిక్ ఓరియంటెడ్ రెండు కలిసి ఉంటాయి. థియరీ బిట్లు అడుగుతూ ఉంటారు, ప్రాబ్లమ్స్ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా కొంత డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. అది కూడా తీసేయడం జరిగింది. దానివల్ల మనకు ఒక సంతోషకరమైనటువంటి వార్తే. ఆ విధంగా బర్డెన్ తగ్గడం జరిగింది. అలాగే ఇంకొక చాప్టర్ చూసినట్లయితే సర్ఫేస్ కెమిస్ట్రీ. మరి ఈ సర్ఫేస్ కెమిస్ట్రీ అనేది థియరీ ఓరియంటెడ్ టాపిక్. మరి ఇది స్కోరింగ్ సబ్జెక్టే, కొంచెం జాగ్రత్త చదువుకుంటే ఏ బిట్ అయినా ఆన్సర్ చేయొచ్చు. మరి అలాంటి తీసేసాడు. మరి ఒక రకమైన సంతోషం, ఒక రకమైనటువంటి విషాదం కూడా ఇలాంటి టాపిక్స్ తీసేయడం మనకి. ఓకే. అలాగే ఇంకోటి ఏంటంటే దట్ ఈ సర్ఫేస్ కెమిస్ట్రీ తర్వాత జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ ఆఫ్ ఐసోలేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏం చెబుతామంటే మెటలర్జీ అని పిలుస్తూ ఉంటాము. ఈ మెటలర్జీ అనేటటువంటి టాపిక్ డిలీట్ చేయడం జరిగింది. ఇది థియరీ ఓరియంటెడ్ పూర్తిగా. మరి ఇది కూడా ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్, మరి అది తీసేయడం జరిగింది. అలాగే ఇంకోటి చూసినట్లయితే
పాలిమర్స్ అండి, పాలిమర్స్ అనే టాపిక్ తీసేశారు. ఈ పాలిమర్స్ అనేది కూడా ఇది పూర్తిగా థియరీ ఓరియంటెడ్, గుర్తుపెట్టుకోవాలి. కొంత గుర్తుపెట్టుకోవడంలో కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది, కాబట్టి ఇది డిలీట్ చేయడం ఒక రకంగా సంతోషకరమైనటువంటి విషయమే. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సాలిడ్ పాలిమర్స్ తర్వాత కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఈ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనేటటువంటి టాపిక్ థియరీ ఓరియంటెడ్ ప్లస్ దీంట్లో స్ట్రక్చర్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. అవి కొంచెం గుర్తుపెట్టుకోవడం, ఆ డబుల్ బాండ్స్ ఎక్కడ ఉన్నాయి, మల్టిపుల్ బాండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏం ఆటమ్స్ ఉన్నాయి, నైట్రోజనా ఆక్సిజనా, దేంతో లింక్ అయి ఉన్నాయి, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ స్ట్రక్చర్స్ మీద అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది కొంచెం బాగా ప్రాక్టీస్ ఉంటే తప్ప రాయలేము అలాంటి క్వశ్చన్స్. జనరల్ క్వశ్చన్స్ అడిగితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అందులో ఉన్నటువంటివి. సో కాబట్టి ఏదేమైనా ఈ టాపిక్ కూడా థియరీ ఓరియంటెడ్ టాపిక్ తీసేశారు. మొత్తం మీద ఒక 8-9 టాపిక్స్ తీసేయడం జరిగింది. ఒకటి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, 2 ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, సాలిడ్ స్టేట్, సర్ఫేస్ కెమిస్ట్రీ, ఆ తర్వాత 6 వచ్చేసి జనరల్ ప్రిన్సిపల్స్ అంటే మెటలర్జీ అని చెప్పాము. 7th చాప్టర్ వచ్చేసి పాలిమర్స్, 8th చాప్టర్ వచ్చేసి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఓకే, సో ఈ చాప్టర్స్ తీసేయటం జరిగింది. కాబట్టి చాలా బర్డెన్ మనకు తగ్గినట్టే. ఈ సిలబస్ అంతా కలిపితే నియర్ అబౌట్ ఒక 25% సిలబస్ ఉంటుంది అని అనుకోవచ్చు. మనం 25 to 30% సిలబస్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సిలబస్ అంతా తీసేశారు కాబట్టి మనం చాలా హ్యాపీగా మిగతా టాపిక్స్ ప్రిపేర్ అవ్వచ్చు, రిలాక్స్డ్గా ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఒకటి గమనించాల్సింది ఏంటి, మీరు ఈ టాపిక్స్ తీసేశారు అని చెప్పి ఆనందపడాల్సిన అవసరం లేదు. ఉన్న టాపిక్స్ని డిఫికల్టీ చేయొచ్చు, అది మైండ్లో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని అవన్నీ తీసేశారు, మిగతావి చాలా తక్కువ సిలబస్ కదా అని చెప్పి అనుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎట్ ది సేమ్ టైం అంతే కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎలాగా ఉందో సిలబస్. దీంట్లో ఎడిషన్ సిలబస్ ఏంటంటే ప్రాక్టికల్ కెమిస్ట్రీ ఎక్కువగా యాడ్ చేశాడు. ప్రాక్టికల్ కెమిస్ట్రీ అనేది బాగా యాడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ప్రాక్టికల్ కెమిస్ట్రీ ఉండేది, కానీ ఈ ప్రాక్టికల్ కెమిస్ట్రీ నుంచి బిట్ వస్తే వచ్చేది, లేకపోతే లేదు. ఈసారి పర్టికులర్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా దాని నుంచి బిట్లు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అదొకటి యాడ్ చేయడం జరిగింది కొత్తగా. ఆ తర్వాత రెడాక్స్ రియాక్షన్స్ అనేది విడిగా ఒక చాప్టర్ ఉండేది మనకి, రెడాక్స్ రియాక్షన్స్. ఈ రెడాక్స్ రియాక్షన్స్ అనేది తీసుకెళ్ళి ఎలక్ట్రోకెమిస్ట్రీలో కలిపేశాడు, ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో అది వేరు ఇది వేరుగా ఉండేది. ఇప్పుడు రెడాక్స్ రియాక్షన్స్ తీసుకెళ్ళి ఎలక్ట్రోకెమిస్ట్రీలో కలపడం వల్ల అక్కడ ఈజీ అయిపోతుంది. ఈజీ అంటే ఏం లేదు, రెండు కలిసి ఉన్నాయి అక్కడ. అదొక టాపిక్ పోయింది అని అనుకుంటాం కానీ బట్ ఇక్కడ యాడ్ అవటం జరిగింది, అది ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకేనా? సరే, ఇప్పుడు మనం చూద్దాం ఉన్న సిలబస్ ఏంటి, అంతకుముందు ఉన్న సిలబస్కి ఇప్పటికి తేడా ఏంటి ఉన్న దాంట్లో. అది గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఇది ఇటువైపు ఉన్నటువంటిది ఓల్డ్ సిలబస్, ఇది ఓల్డ్ సిలబస్. ఓకే, ఇది ఓల్డ్ సిలబస్ అండి. ఇది న్యూ సిలబస్, ఇటువైపు ఉన్నటువంటిది న్యూ సిలబస్. ఇది కంపారిజన్ చూద్దాం అటు ఇటు, ఓల్డ్ సిలబస్కి న్యూ సిలబస్కి తేడా ఏంటనేది. ఇవి డిలీట్ చేయటమే కాకుండా ఉన్న వాటిల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, లేదా కొత్తగా ఏమైనా చేర్చారా, ఈ ఉన్న వాటిల్లోంచి ఇంకేదైనా సబ్ టాపిక్స్ ఏమైనా తీసేశారా అనేది మనం గమనించినట్లయితే అలాంటిది ఫస్ట్ చాప్టర్లో గమనిద్దాం. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ అనేటటువంటి చాప్టర్ తీసుకుందాం. మరి ఈ టాపిక్ ఏంటంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో కూడా అదే టాపిక్ అదే పేరుతో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. అయితే ఇక్కడ ఈ విషయాలు రాయటం అనేది ముందు వెనక ముందు రాశాడు. ఇక్కడ కూడా ముందు వెనక ముందు ఉన్నాయి. అటు ఇటు కంపేర్ చేసినట్లయితే ఏదేమైనా ఇక్కడున్న టాపిక్సే ఇందులో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మేజర్గా మారింది అయితే ఏమీ లేదు. చూడండి, మ్యాటర్ అండ్ ఇట్స్ నేచర్. ఇంతకుముందు ఆ పాయింట్ లేదు ఇక్కడ, మ్యాటర్ అండ్ ఇట్స్ నేచర్ అనేది, అదొకటి యాడ్ చేశారు అని అనుకోవచ్చు. అలాగే ఇంతకుముందు డాల్టన్స్ అటామిక్ థియరీ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అలాగే కాన్సెప్ట్స్ ఆఫ్ యాటమ్, మాలిక్యూల్, ఎలిమెంట్ అండ్ కాంపౌండ్ అంతకుముందు ఉంది, ఇప్పుడు ఉంది. అలాగే లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అంతకుముందు ఉంది, ఇప్పుడు ఉంది. అలాగే అటామిక్ అండ్ మాలిక్యులర్ మాసెస్, మోల్ కాన్సెప్ట్,
మోలార్ మాస్, పర్సంటేజ్ కంపోజిషన్, ఎంపిరికల్ అండ్ మాలిక్యులర్ ఫార్ములే, కెమికల్ ఈక్వేషన్స్ అండ్ స్టాయికోమెట్రీ. అంత ముందు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉందండి, ఏం మార్పు లేదు. ఓకే, ఇక స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ ఇక్కడ మెన్షన్ చేసింది తక్కువైనా మనం ఇదిగో ఇక్కడ ఇన్ డెప్త్గా కొంచెం ఇచ్చాడు. ఆ డెప్త్గా ఇచ్చినటువంటిది మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం, అంత ముందు చెప్పాము, ఇప్పుడు చెప్తూ ఉన్నాం, అదే సిలబస్ అని అనుకోవచ్చు. ఏంటది అటామిక్ స్ట్రక్చర్? అటామిక్ స్ట్రక్చర్లో చూసినట్లయితే నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, స్పెక్ట్రమ్ ఆఫ్ ది హైడ్రోజన్ ఆటమ్, బోర్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, ఇట్స్ పాస్టులేట్స్, అలాగే డీవియేషన్స్ ఆఫ్ ది రిలేషన్స్ ఫర్ ది ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ రేడియై ఆఫ్ ది డిఫరెంట్ ఆర్బిట్స్. ఏం లేదండి, ఎనర్జీ రేడియస్ సంబంధించినటువంటి రిలేషన్స్. ఓకే, దాని ఫార్ములాలు డిరైవ్ చేయటం, దాని మీద ప్రాబ్లమ్స్, అలాంటివన్నీ అనమాట. అలాగే లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్, అలాగే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటరు, డి బ్రోగ్లీస్ రిలేషన్షిప్, హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, అలాగే ఎలిమెంటరీ ఐడియాస్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. ఓకే, అలాగే దాని ఇంపార్టెంట్ ఫ్యూచర్స్, కాన్సెప్ట్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అంటే 1 ఎలక్ట్రాన్ వేవ్ ఫంక్షన్స్, అంటే వేరియేషన్ ఆఫ్ సై అండ్ సై స్క్వేర్ విత్ 1s 2s అండ్ వేరియస్ ఆర్బిటాల్స్. ఇవన్నీ ఉన్నవే, మనం ఇంతకుముందు చెప్పేటటువంటివే, కొత్తగా ఏం యాడ్ అయితే చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ సిలబసే. కాకపోతే ఇక్కడ మెన్షన్ చేయటం చాలా తక్కువగా మెన్షన్ చేసి ఉంటుంది, అయినప్పటికీ ఈ టాపిక్స్ అన్నీ ఇందులో చెప్తూ ఉంటాము. అలాగే ఇంకా ఏమున్నాయి దీంట్లో, వాట్ యు కాల్ క్వాంటమ్ నంబర్స్, అందులో కూడా క్వాంటమ్ నెంబర్స్ ఉంది, ఇక్కడ క్వాంటమ్ నెంబర్స్. అలాగే వాట్ యు కాల్ షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్, ఆ తర్వాత షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్, ఆ తర్వాత ఎస్పీడిఎఫ్ ఆర్బిటాల్స్ యొక్క షేప్, ఆ తర్వాత ఎలక్ట్రాన్స్ స్పిన్ అంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, వీటన్నిటికి సంబంధించినటువంటి కంటెంట్. అలాగే రూల్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటాల్స్ అంటే ఆపో ప్రిన్సిపల్, పౌలీ ప్రిన్సిపల్, హుండ్స్ రూల్, ఇవన్నీ మీకు తెలిసినటువంటివే, అవన్నీ కూడా ఉన్నాయి. మళ్ళీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, అది మామూలే. అలాగే ఎక్స్ట్రా స్టెబిలిటీ ఆఫ్ హాఫ్ ఫీల్డ్, ఆ తర్వాత ఫుల్ ఫీల్డ్ ఆర్బిటాల్స్, ఎందుకు వస్తుంది స్టెబిలిటీ అనేది అంతకుముందు కూడా చెప్పేవాళ్ళం, అదే కంటెంట్ ఇక్కడ ఉంది. ఓకే, సో లైక్ దాట్. ఓకే, సో అలాగే నెక్స్ట్ ఇంకా ఏంటంటే కెమికల్ బాండింగ్ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కెమికల్ బాండింగ్. ఈ కెమికల్ బాండింగ్లో ఏముంది, కెమికల్ బాండింగ్లో చూడండి ఏమేమి ఉన్నాయో టాపిక్స్ ఇక్కడ కెమికల్ బాండింగ్లో. కోసెల్ లూయిస్ అప్రోచ్ ఆఫ్ కెమికల్ బాండింగ్, అలాగే ది కాన్సెప్ట్ ఆఫ్ అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, అలాగే అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్స్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్స్, అలాగే క్యాలిక్యులేషన్ ఆఫ్ లాటిస్ ఎంథాల్పీ ఆర్ లాటిస్ ఎనర్జీ. ఇదంతా మామూలేనండి, అంత ముందు ఉన్నటువంటిదే, కెమికల్ బాండింగ్లో ఎప్పుడు చెప్పేటటువంటిదే, అన్ని చోట్ల, అన్ని కాలేజీలో, అన్ని అకాడమీలో చెప్పేటటువంటివే అవన్నీ కూడా. కాకపోతే ఇక్కడ ఇన్ డెప్త్ కొంచెం ఇచ్చాడు, ఇక్కడేమో జస్ట్ కెమికల్ బాండింగ్ అని చాలా బ్రీఫ్గా ఇవ్వటం జరిగింది. బట్ ఈ కంటెంట్ అంతా ఎప్పుడు చెప్పేటటువంటిదే కాబట్టి ఇక్కడ ఇచ్చాడు, దీంట్లో లేదు అంటే లేనిదేమి యాడ్ చేయాల, ఇక్కడ ఉన్నదే మనం చెప్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్నదే ఇది, ఇక్కడ ఉన్నదే అది, అంతకంటే ఏం లేదు. కాకపోతే ఇక్కడ పైన రాయడం జరిగింది, ఇక్కడ ఇన్ డెప్త్గా రాశాడు, అంతేనండి, వేరేదేం లేదు. ఈ కోవలెంట్ బాండింగ్, ఆ తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రో నెగటివిటీ, పాజన్స్ రూల్స్, డైపోల్ మూమెంట్, వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పై రిపల్షన్ థియరీ అంటే వెస్పర్ థియరీ, ఇదంతా మామూలే. అలాగే క్వాంటమ్ మెకానికల్ అప్రోచ్ ఆఫ్ కోవలెంట్ బాండింగ్ అంటే వ్యాలెన్సీ బాండ్ థియరీ, ఇట్స్ ఇంపార్టెంట్ ఫీచర్స్, తర్వాత హైబ్రిడైజేషన్ ఎస్పీడి ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినటువంటిది అంటే SP2, SP3, SP3D, SP3D2, SP3D3 అవి అనమాట. ఆ తర్వాత రెజొనెన్స్, ఇవన్నీ కూడా. అలాగే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ ఇంపార్టెంట్ ఫీచర్స్. తర్వాత లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్, అలాగే టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, బాండింగ్, యాంటీ బాండింగ్, సిగ్మా అండ్ పై బాండ్స్, మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ హోమోన్యూక్లియర్ డయాటామిక్ మాలిక్యూల్స్ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం. హోమోడయాటామిక్ మాలిక్యూల్స్ అంటే రెండు కూడా సిమిలర్ ఐటమ్స్. అలాగే ది కాన్సెప్ట్ ఆఫ్ బాండ్ ఆర్డర్, బాండ్ లెంత్, బాండ్ ఎనర్జీ,
అవన్నీ ఎప్పుడు చెప్పేటటువంటివే. అలాగే ఎలిమెంటరీ ఐడియా ఆఫ్ మెటాలిక్ బాండింగ్, హైడ్రోజన్ బాండింగ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఓకే, ఇది పాత సిలబసే అని అనుకోవచ్చు, దాంట్లో కూడా మార్పు అయితే ఏమీ లేదు. తర్వాత కెమికల్ ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ అని ఉంది. అంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అది కూడా ఇక్కడ ఉంది. పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ముందు చాప్టర్ వెనకాల చాప్టర్ ముందు ఇచ్చాడు. అంటే ఇక్కడ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ అని చెప్పి డిఫరెంట్గా 3 పార్ట్స్గా ఇచ్చాడు. ఇక్కడేమో 11th స్టాండర్డ్, ఆ తర్వాత 12th స్టాండర్డ్ సిలబస్ అని విడిగా ఇచ్చాడు. ఇక్కడేమో ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ ఇచ్చాడు, ఆ ఇన్ఆర్గానిక్ ఇచ్చాడు, ఆ తర్వాత ఆర్గానిక్ ఇవ్వటం జరిగింది. కాబట్టి చాప్టర్స్ తారుమారు అయ్యాయి, కింద పైన పై కింద వచ్చాయి, అంతేగాని తీసేయటాలు అట్లాంటివి ఏమీ లేవు. జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇదిగోండి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడ ఉంది. ఇది కూడా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ అది మామూలే. ఓకే, సో మొత్తం యాసిటీస్ ఇంకా మోడర్న్ పీరియాడిక్ లా అండ్ ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్, ఆ తర్వాత ఎస్పీడిఎఫ్ బ్లాక్స్, ఆ తర్వాత పీరియాడిక్ ట్రెండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్, అటామిక్ అండ్ అయానిక్ రేడియా, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రానిక్ గెయిన్ ఎంథాల్పీ, వ్యాలెన్సీ, ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ కెమికల్ రియాక్టివిటీ ఇవన్నీ ఎప్పుడు చెప్పేవే కాబట్టి అందులో మార్పు అయితే లేదు. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటి, కెమికల్ బాండింగ్ అయిపోయింది. కొత్త సిలబస్ ప్రకారం మనం వెళ్తున్నాం కాబట్టి ఇదిగో ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ కెమికల్ బాండింగ్ అయిపోయింది. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది డిలీటెడ్, ఇది లేదు. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఇది ఓల్డ్ సిలబస్ అండి, మనం మాట్లాడుతుంది ఇదంతా కూడా ఓల్డ్ సిలబస్. ఇది వచ్చేసి న్యూ సిలబస్. మీరు తర్వాత పేజెస్ ఉన్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, దానికి దీనికి కంపారిజన్ కూడా మీకు తెలుస్తుంది ఇంకా క్లియర్గా. ఏమేమి డిలీట్ చేశాడు అనేది ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత అందులో కంటెంట్ ఏమి డిలీట్ చేశాడు, ఏమి ఉన్నది అనే దాంతో పాటు ఉన్న కంటెంట్లో మార్పులు ఏమైనా ఉన్నాయనేది 2 కంపారిజన్ చేసి మీరు చూసుకోవచ్చు. ఓకే, అది ఎత్తేసాడు. తర్వాత థెర్మోడైనమిక్స్ అనేది ఇక్కడ ఎలా ఇచ్చాడంటే ఫిజికల్ కెమిస్ట్రీ అని ఇచ్చాడు, దాంట్లో ఉంటుంది ఇది థెర్మోడైనమిక్స్, కెమికల్ థెర్మోడైనమిక్స్. ఇదిగోండి ఇక్కడ కెమికల్ థెర్మోడైనమిక్స్, ఇది వచ్చేసి కెమికల్ థెర్మోడైనమిక్స్. ఇదిగో ఎక్కడది, ఇదిగో థెర్మోడైనమిక్స్. ఓకే, సేమ్ అక్కడ ఉన్నదే ఇక్కడ కూడా. ఫండమెంటల్స్ ఆఫ్ థెర్మోడైనమిక్స్, సిస్టమ్ అండ్ సరౌండింగ్స్, ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, స్టేట్ ఫంక్షన్, టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్. అలాగే ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్, అలాగే కాన్సెప్ట్ ఆఫ్ వర్క్, హీట్, ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎంథాల్పీ, heat capacity, molar heat capacity, Hess law of constant heat summation, enthalpies of bond dissociation, combustion, formation, atomization, sublimation, phase, transition, hydration, ionization and solution. ఇవన్నీ మామూలేనండి, అంతకుముందు ఉన్నటువంటిదే థెర్మోడైనమిక్స్లో ఇప్పుడు ఉన్నది. అలాగే ది సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్, అలాగే స్పాంటేనిటీ ఆఫ్ ప్రాసెస్, delta S of the universe and delta G of the system as criteria for spontaneity, delta G naught and standard gives energy change and equilibrium constant. వాటి మీద ప్రాబ్లమ్స్ ఇదంతా మామూలేనండి, కొత్తగా చెప్పేది ఏం లేదు, అందులో ఉన్నటువంటిదే ఇందులో ఉంది అని మనం చెప్పొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ థెర్మోడైనమిక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ పేజీలో చూసినట్లయితే ఇది ఓల్డ్ సిలబస్లో నెక్స్ట్ ఏముంది, ఈక్విలిబ్రియం. చూడండి ఇక్కడ కూడా కెమికల్ ఈక్విలిబ్రియం ఉంది. ఓకే, ఈక్విలిబ్రియం. సో ఇక్కడ కెమికల్ ఈక్విలిబ్రియం అంటే ఇక్కడ చాలా బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది ఓల్డ్ సిలబస్లో, అయినా ఇలాగ ఇలాబరేటెడ్గా మనం చెప్పేవాళ్ళం. కాబట్టి ఇక్కడ ఇంత ఇలాబరేటెడ్గా ఉంది, ఇక్కడ లేదేంటి సార్, ఆ లేనిది కూడా ఇక్కడ చెప్పారా లేదా అంటే చెప్పాము. ఇక్కడ ఉన్నదే ఇక్కడ, ఇక్కడ ఉన్నదే ఇక్కడ అని చెప్పాను నేను. ఓకే, రెండు ఒకటే, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అలాగే ఈక్విలిబ్రియం చూసినట్లయితే మీనింగ్ ఆఫ్ ఈక్విలిబ్రియం, కాన్సెప్ట్ ఆఫ్ డైనమిక్ ఈక్విలిబ్రియం, ఈక్విలిబ్రియా ఇన్వాల్వింగ్ ఇన్ ఫిజికల్ ప్రాసెస్, సాలిడ్ లిక్విడ్, లిక్విడ్ గ్యాస్ అండ్ సాలిడ్ గ్యాస్ ఈక్విలిబ్రియా, హెన్రీస్ లా, జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఇన్వాల్వింగ్ ఇన్ ఫిజికల్ ప్రాసెసెస్, అది మామూలే.
అలాగే ఈక్విలిబ్రియం ఇన్వాల్వింగ్ కెమికల్ ప్రాసెసెస్, లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం, అలాగే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేపీకేసీ అండ్ దర్ సిగ్నిఫికెన్స్, ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ డెల్టా జీ నాట్ ఇన్ కెమికల్ ఈక్విలిబ్రియం, అలాగే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్, ఈక్విలిబ్రియం ఏమేమి ఎఫెక్ట్ చేస్తాయంటే కాన్సన్ట్రేషన్, ప్రెషర్, టెంపరేచర్, ది ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్, అలాగే లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ఇంపార్టెంట్ వన్, అలాగే అయానిక్ ఈక్విలిబ్రియం, ఇక్కడ వీక్ అండ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, అయనైజేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్, వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, అరీనియస్, బ్రాన్స్టెడ్, లౌరీ, లూయిస్ అండ్ దర్ అయనైజేషన్, యాసిడ్ బేస్ ఈక్విలిబ్రియా ఇంక్లూడింగ్ మల్టీ స్టేజ్ అయనైజేషన్ and ionization constants, ionization of water, pH scale, common ion effect, ఆ తర్వాత hydrolysis of salts and pH of their solutions and solubility of sparingly soluble salts and sparingly and solubility product, buffer solutions etc. ఇదంతా ఇంతకుముందు ఉన్నటువంటిదేనండి, కొత్తది ఏమీ కాదు. ఓకే, అది మామూలే. ఆ తర్వాత రెడాక్స్ రియాక్షన్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఇక్కడ రెడాక్స్ రియాక్షన్స్ అని ఇదిగోండి ఇక్కడ సపరేట్గా ఒక చాప్టర్, అది తీసుకొచ్చి దేంట్లో కలిపేశాడంటే ఎలక్ట్రోకెమిస్ట్రీలో కలిపేశాడు. కాబట్టి ఇక్కడ రెడాక్స్ రియాక్షన్స్ అనేది ఇక్కడ లేదు, సపరేట్గా లేదు. అయితే ఎక్కడుంది అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీతో కలిపి ఉంది, అది గమనించాలి మీరు. చూడండి, రెడాక్స్ రియాక్షన్స్, ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అక్కడ నేర్చుకుంటాం మనం. అలాగే రెడాక్స్ రియాక్షన్స్, ఆక్సిడేషన్ నంబర్, రూల్స్ ఫర్ అసైనింగ్ ఆక్సిడేషన్ నంబర్, బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్, ఎసిడిక్ మీడియం, బేసిక్ మీడియం, అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్, అవన్నీ ఎక్కడుంటాయి? అవన్నీ ఈ రెడాక్స్ రియాక్షన్స్ అనే చాప్టర్లో ఉండేది, అది తీసుకొచ్చి ఎలక్ట్రోకెమిస్ట్రీలో పెట్టాడు. ఇప్పుడు ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఏంటి, ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ అండ్ మెటాలిక్ కండక్షన్, ఆ తర్వాత కండక్టెన్స్ ఇన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్, మోలార్ కండక్టివిటీస్ and their variations with the concentrations, Kohlrausch law and its applications. ఇవన్నీ ఇంతకుముందు ఉన్నటువంటివే ఎక్కడ ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఉంటాయి, ఇందులో ఇది ఓల్డ్ సిలబస్లో. అలాగే ఎలక్ట్రోకెమికల్ సెల్స్, ఇవి మామూలే ఎలక్ట్రోలైటిక్ అండ్ గాల్వానిక్ సెల్స్, ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ఇంక్లూడింగ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, హాఫ్ సెల్ రియాక్షన్స్, ఈఎంఎఫ్, గాల్వానిక్ సెల్ అండ్ ఇట్స్ మెజర్మెంట్, నెర్నస్ట్ ఈక్వేషన్, ఇవన్నీ మామూలేనండి. its applications, relationship between cell potential and Gibbs energy change, dry cell and lead accumulator, fuel cells, ఇవన్నీ మామూలే, కొత్తగా ఏమి యాడ్ చేయలేదు, అంతకుముందు ఉన్నదే ఇక్కడ కూడా ఉన్నది ఎలక్ట్రోకెమిస్ట్రీలో. అయితే ఇక్కడ ఏం చేశాయంటే రెడాక్స్ రియాక్షన్స్ ఒకటి యాడ్ చేయడం జరిగింది అంతే. అలాగే కెమికల్ కైనెటిక్స్ అండి, కెమికల్ కైనెటిక్స్ మరి ఇక్కడ కూడా కెమికల్ కైనెటిక్స్ అనేది ఉంది. కెమికల్ కైనెటిక్స్ అంటే ఇక్కడ 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ అని విడిగా ఇవ్వడం జరిగింది. అదే చెప్పాం కదా, ఇక్కడ సాలిడ్ స్టేట్ అనేది పూర్తిగా డిలీటెడ్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పూర్తిగా డిలీటెడ్. ఓకే, ఎలక్ట్రోకెమిస్ట్రీ అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంది, ఇది సేమ్ అండి, ఏం మార్పు లేదు. తర్వాత కెమికల్ కైనెటిక్స్ అండి, కెమికల్ కైనెటిక్స్, ఇదిగో కెమికల్ కైనెటిక్స్ ఏముంది ఇక్కడ? కెమికల్ కైనెటిక్స్, రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది రేట్ ఆఫ్ రియాక్షన్స్, కాన్సన్ట్రేషన్, టెంపరేచర్, ప్రెషర్ అండ్ catalyst, అలాగే ఎలిమెంటరీ అండ్ కాంప్లెక్స్ రియాక్షన్స్, ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్స్, రేట్ లా, రేట్ కాన్స్టెంట్ అండ్ ఇట్స్ యూనిట్స్, differential and integral forms of zero and first order reactions, their characteristics and half-lives, the effect of temperature on the rate of reaction, Arrhenius theory, ఆ తర్వాత యాక్టివేషన్ ఎనర్జీ అండ్ ఇట్స్ క్యాలిక్యులేషన్, ఆ తర్వాత కొలిజన్ థియరీ ఆఫ్ బైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్స్. ఓకే, అది సిలబస్ సేమ్ ఇంతకుముందు ఏం చదివామో కెమికల్ కైనెటిక్స్ అదేనండి, పెద్దగా మార్పు అయితే లేదు. అలాగే ఇక్కడ సర్ఫేస్ కెమిస్ట్రీ అనేది పూర్తిగా డిలీట్ చేశాడు, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ లేదు, సాలిడ్ స్టేట్ లేదు. ఓకే సరే, ఇప్పుడు ఈ న్యూ సిలబస్లో ఇంకా ఇనార్గానిక్ అని విడిగా ఇచ్చాడు. ఇదిగో ఇంతకుముందు వచ్చింది కదా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, అదే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎస్పీడిఎఫ్ బ్లాక్స్, పీరియాడిక్ ట్రెండ్స్, ఇదంతా అటామిక్ రేడియో, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, వ్యాలెన్సీ, ఆ తర్వాత ఆక్సిడేషన్ స్టేట్ అండ్ కెమికల్ రియాక్టివిటీ. ఓకే, అలాగే పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండి, ఇక్కడ ఒకటి గమనించాలి, పీ బ్లాక్ ఎలిమెంట్స్
ఫస్ట్ ఇయర్లో కొన్ని ఉండేవి. ఫస్ట్ ఇయర్లో ఏమేమి ఉండేవి? దట్ ఈస్ 3A అండ్ 4A, 3A అండ్ 4A అంటే 13th గ్రూపు 14th గ్రూప్ ఎలిమెంట్స్ అండి. ఇది ఒక చాప్టర్గా ఉండేది కదా. ఇప్పుడు ఏం చేశాడంటే, అది నువ్వు సెకండ్ ఇయర్లో ఎలా ఉండేది? సెకండ్ ఇయర్ సిలబస్లో 5th A, 6th A, 7th A, ఆ తర్వాత 0 గ్రూప్ ఎలిమెంట్స్ అంటే దట్ ఈస్ 15th గ్రూప్, 16th గ్రూప్, 17th గ్రూప్, 18th గ్రూప్ ఎలిమెంట్స్ కదా. అవి ఇవి కలిపేశాడండి. అంటే 13th గ్రూప్ టు 18th గ్రూప్ మొత్తం 13, 14, 15, 16, 17, 18 అన్నీ కలిపి ఒకటే చాప్టర్. చూడండి, గ్రూప్స్ 13 to 18th గ్రూప్ అంటే 2 చాప్టర్లు ఉండేవి ఒకే చాప్టర్ చేశాడు. ఫస్ట్ ఇయర్లో ఒక చాప్టర్ ఉండేది 3A 4A కలిపి ఒకటి. సెకండ్ ఇయర్లో 5A 6A 7A 0 గ్రూప్ కలిపి ఒకటి ఉండేది. ఆ 2 చాప్టర్లు కలిపేశాడు కాబట్టి ఒకటే చాప్టర్ అయింది అది. అదేంటంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్ 13 to 18th ఎలిమెంట్స్. ఇక్కడ electronic configurations, general trends in physical and chemical properties of elements across the periods and down the group. ఆ తర్వాత యూనిక్ బిహేవియర్ ఆఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ఈచ్ గ్రూప్. ప్రతి గ్రూప్లోనూ ఫస్ట్ ఎలిమెంట్ డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకు ఏంటి అనేది. ఓకే, దాని గురించి. ఓకే, మరి అదైతే ఒక చాప్టర్ అండి. ఆ 2 చాప్టర్లు తీసేసి ఒకటే చాప్టర్ చేశాడు, అది గమనించాలి మీరు. అలాగే డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంతకుముందు ఉన్నదేనండి. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంతకుముందు ఏదైతే ఉందో అదే సిలబస్, కొత్త సిలబస్ అయితే ఏమి కాదు. ఇదిగోండి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇదిగో ఇక్కడ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అని ఇచ్చాడు. 15th గ్రూప్, 16th గ్రూప్, 17th, 18th. అలాగే దీంతో పాటు ఏం చేశాడు ఇంకా, దట్ ఈస్ 14th గ్రూప్ యాడ్ చేశాడు, 13th గ్రూప్ దీంట్లో యాడ్ చేసి ఫస్ట్ ఇయర్లోవి ఒకటే చాప్టర్ చేశాడు. అలాగే డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, అలాగే ఇక్కడ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఉందో సిలబస్ సేమ్ ఇక్కడ కూడా అదే ఉందని చెప్పొచ్చు. ఏంటి సార్ అంటే, జనరల్ ఇంట్రడక్షన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అకరెన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, జనరల్ ట్రెండ్స్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫస్ట్ రో ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఫిజికల్ ప్రాపర్టీస్, అయనైజేషన్ ఎంథాల్పీ, అయనైజేషన్ స్టేట్, అటామిక్ రేడియై, కలర్, కెటాలిటిక్ బిహేవియర్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, కాంప్లెక్స్ ఫార్మేషన్, interstitial compounds, Li formation, preparation properties and uses of potassium dichromate and potassium permanganate. ఓకే, సేమ్ అండి, పెద్దగా ఏం లేదు, తేడా లేదు. అలాగే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. అలాగే యాక్టినైడ్స్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, తర్వాత కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఇక్కడ ఉంది కోఆర్డినేషన్ కాంపౌండ్స్, న్యూ సిలబస్లో కూడా ఉంది, దాంట్లో కూడా మార్పు ఏం లేదండి. చూడండి, ఇంట్రడక్షన్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, వెర్నర్స్ థియరీ, లైగాండ్స్, కోఆర్డినేషన్ నంబర్, డెంటిసిటీ, కీలేషన్, ఐయుపిఎస్సి నామినిక్లేచర్ ఆఫ్ మోనో న్యూక్లియర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ వరకే. ఆ తర్వాత ఐసోమెరిజం, బాండింగ్, వ్యాలెన్సీ బాండ్ అప్రోచ్ అండ్ basic ideas of crystal field theory, important, color and magnetic properties. ఆ తర్వాత importance of coordination compounds in qualitative analysis. ఆ తర్వాత extraction of metals and in biological systems అనేది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండి. అదే సిలబస్ అనుకోవచ్చు, ఇక్కడ మార్పు అయితే ఏం లేదు, ఎప్పుడు టీచ్ చేసేదే, కొత్తది ఏం కాదు ఇక్కడ. ఓకే, ఆ తర్వాత ఆర్గానిక్లో ఏముంది సార్? ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ముందు ఫిజికల్ ఇచ్చాడు, తర్వాత ఇనార్గానిక్ ఇచ్చాడు, ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏమేమి ఉన్నాయి సార్? ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూడండి, ప్యూరిఫికేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఆ తర్వాత సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ 2 కలిపి ఒకటే చాప్టర్ లాగా ఉండేది అంతకుముందు, ఆ 2 కలిపి. ఇప్పుడు 2 సపరేట్ చేశాడు, ప్యూరిఫికేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, అంతవరకు ఒక చాప్టర్. ఏమేమి ఉన్నాయి ఇందులో? ప్యూరిఫికేషన్లో క్రిస్టలైజేషన్, సబ్లిమేషన్, డిస్టిలేషన్, ఆ తర్వాత డిఫరెన్షియల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ క్రోమటోగ్రఫీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ దైర్ అప్లికేషన్స్ అంతకుముందు ఉన్నదే. ఆ తర్వాత క్వాలిటేటివ్ అనాలిసిస్లో డిటెక్షన్ ఆఫ్ నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్ అండ్ హాలోజన్స్. అలాగే క్వాంటిటేటివ్ అనాలిసిస్కి వచ్చేసరికి
ఎస్టిమేషన్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, హాలోజన్, సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్. అలాగే క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఎంపిరికల్ ఫార్ములే అండ్ మాలిక్యులర్ ఫార్ములే, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆర్గానిక్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఇంతకుముందు ఉన్నదేనండి ఇదంతా జీఓసి అని పిలిచేవాళ్ళం. దాన్ని రెండుగా విడగొట్టాడు. ఒకటి ప్యూరిఫికేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇంకోటి వచ్చేసి సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని పెట్టాడు. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ అదే ఏమన్నాడు, ప్యూరిఫికేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ తర్వాత ఇప్పుడు సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అది అంతకుముందు ఉన్నటువంటిదే. టెట్రావాలెన్సీ ఆఫ్ కార్బన్, షేప్స్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్స్, హైబ్రిడైజేషన్. ఆ తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ బేస్డ్ ఆన్ ఫంక్షనల్ గ్రూప్స్ అండ్ దోస్ కంటైన్స్ హాలోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, హోమోలోగస్ సిరీస్, ఐసోమెరిజం, స్ట్రక్చరల్ అండ్ స్టీరియో ఐసోమెరిజం. ఓకే, అంతకుముందు ఉన్నదేనండి ఇది. ఓకే, అలాగే నామెన్క్లేచర్లో ట్రైవియల్ సిస్టమ్ అండ్ ఐయుపిఎస్సి సిస్టమ్ రెండు ఉన్నాయి. ఆ తర్వాత బాండ్ ఫిషన్, హోమోలైటిక్, హెట్రోలైటిక్, ఫ్రీ రాడికల్స్, కార్బోకాటయాన్స్, కార్బేన్ అయాన్స్, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటయాన్స్ అండ్ కార్బేన్ అయాన్స్, ఫ్రీ రాడికల్స్, ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్, పాత సిలబస్సే. అలాగే ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ కోవలెంట్ బాండ్స్, ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్, ఇండక్టివ్ ఎఫెక్ట్, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్, రెజొనెన్స్ అండ్ హైపర్ కాంజుగేషన్. అలాగే కామన్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ ఏమున్నాయి, సబ్స్టిట్యూషన్, ఎడిషన్, ఎలిమినేషన్ అండ్ రీఅరేంజ్మెంట్. ఇదంతా ఓల్డ్ సిలబస్సే. ఆ తర్వాత హైడ్రోకార్బన్స్లో ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ అండ్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్. ఇవన్నీ కూడా పాత సిలబస్సేనండి, కొత్తది ఏం లేదు, ఏమి మార్పులు చేర్పులు జరిగింది ఏమీ లేదు. అలాగే ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ హాలోజన్స్. ఓకే, ఓకే, ఆల్కైల్ హాలైడ్స్, ఎరీన్స్ ఇవన్నీ వస్తాయి ఇక్కడ. సేమ్ అక్కడ ఏవైతే ఉన్నాయో అవేనండి, కొత్తగా ఏం లేదు మార్పు. తర్వాత ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ ఆక్సిజన్, దీంట్లో ఆల్కహాల్స్, ఫినోల్స్ అండ్ ఈథర్స్ వస్తాయి. ఆ మూడింటికి సంబంధించిన ప్రిపరేషన్ ప్రాపర్టీస్, యూజెస్, ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే దాంతోపాటు ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ కూడా ప్రిపరేషన్ ప్రాపర్టీస్, యూజెస్, ఆ తర్వాత డిస్టింగ్విష్ చేయటం ఇవన్నీ కూడా మామూలే. దాంతోపాటు కార్బాక్సిలిక్ యాసిడ్స్ కూడా. ఓకే, ఇవన్నీ ఏంటి, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ ఆక్సిజన్. ఏమేమి ఉన్నాయి దీంట్లో, ఆల్కహాల్స్, ఫీనోల్స్, ఈథర్స్, ఓకే, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆ తర్వాత కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇవన్నీ వస్తాయి. తర్వాత ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్, ఎమైన్స్, ఆ తర్వాత అందులో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమైన్స్, డయోజనియం సాల్ట్స్, వాటి ప్రిపరేషన్ ప్రాపర్టీస్, ఐడెంటిఫికేషన్ అవన్నీ కూడా. ఆ తర్వాత బయోమాలిక్యూల్స్ అండి, ఇదొక చాప్టర్. బయోమాలిక్యూల్స్ ఇది మామూలే, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఆ తర్వాత విటమిన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, బయాలజికల్ ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్, హార్మోన్స్ ఇవన్నీ మామూలే. థియరీ ఓరియంటెడ్ అది ఇంపార్టెంట్. అలాగే ప్రిన్సిపల్స్ రిలేటెడ్ టు ది ప్రాక్టికల్ కెమిస్ట్రీ ఇది విడిగా పెట్టాడండి. అంతకుముందు ఇలాగా సపరేట్ హెడ్డింగ్తో అయితే లేదు, ఇప్పుడు సపరేట్ హెడ్డింగ్ పెట్టి ఇచ్చాడు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది. అంటే ఉండేదే సిలబస్లో, కానీ మనం మెన్షన్ చేసేవాళ్ళం కాదు, దాని మీద అంత కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దట్ ఈస్ డిటెక్షన్ ఆఫ్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్, నైట్రోజన్, సల్ఫర్, హాలోజన్స్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అది థియరీ కూడా వస్తుంది మనకి. డిటెక్షన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షనల్ గ్రూప్స్, హైడ్రాక్సిల్ గ్రూప్ ఐడెంటిఫై చేయటం, ఆల్కహాలిక్ అండ్ ఫినోలిక్. అలాగే కార్బనైల్ గ్రూప్, ఆల్డిహైడ్ అండ్ కీటోన్స్ ఐడెంటిఫై చేయటం, కార్బాక్సిలిక్ గ్రూప్ ఐడెంటిఫై చేయటం, ఎమైనో గ్రూప్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఐడెంటిఫై చేయటం అనమాట. అలాగే ది కెమిస్ట్రీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఏమేంటంట, మోర్ సాల్ట్ ఒకటి, పొటాషాలం ఒకటి ప్రిపరేషన్. చూడండి పొటాషాలం ఇక్కడ వచ్చింది. ఓకే, అలాగే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎస్టానిలైడ్, పారానైట్రో ఎస్టానిలైడ్, ఎనిలిన్, ఎల్లో, ఐడోఫామ్ ఇవన్నీ కూడా ఈ టెస్ట్లు ఈ కాంపౌండ్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత ది కెమిస్ట్రీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది టైట్రమెట్రిక్ exercises, acid bases and uses of indicators, oxalic acids versus KMnO4, more salt versus KMnO4. ఇది ప్రాక్టికల్ ల్యాబ్లో మనం ఎప్పుడు చేసేటటువంటిది. అలాగే కెమికల్
ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది క్వాలిటేటివ్ అనాలిసిస్. ఇదంతా ల్యాబ్లో మనం చేసేటటువంటివే. లెడ్, కాపరు, అల్యూమినియం, ఫెర్రిక్, జింక్, నికెల్, కాల్షియం, బేరియం, మెగ్నీషియం, అమ్మోనియం అయాన్స్. అలాగే యానయాన్స్ వచ్చేసరికి కార్బోనేట్, సల్ఫైడ్, సల్ఫేట్, నైట్రేట్, నైట్రైట్, క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్. ఓకే, ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ ఎక్స్క్లూడెడ్ చేసి వీటి ఐడెంటిఫికేషన్ ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది ల్యాబ్లో చేస్తాం. అవి గుర్తుపెట్టుకోవాలి. దాని నుంచి బిట్ వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. అంతకుముందు ఇచ్చేవాడు, ఈ మధ్య తగ్గించాడు, ఈసారి వచ్చే అవకాశం ఉంది. కెమికల్ ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్. దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే కెమికల్ ప్రిన్సిపల్స్: ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్, ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్, ఆ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ లయోఫిలిక్ అండ్ లయోఫోబిక్ సాల్ట్. అంటే అంతకుముందు ఇది చక్కగా మనకి సర్ఫేస్ కెమిస్ట్రీలో డిఫరెన్సెస్ అని చెప్పి ఒక టేబుల్ లాగా నీట్గా ఉండేది. అది ఇక్కడ పెట్టాడండి. ప్రిపరేషన్ ఆఫ్ లయోఫిలిక్, లయోఫోబిక్ సాల్ట్స్ ప్రిపరేషన్ అడిగాడు. ఇక్కడ డిఫరెన్సెస్ కాదు, దాన్ని ప్రిపేర్ చేయడం. అలాగే కైనెటిక్ స్టడీ ఆఫ్ ది రియాక్షన్ ఆఫ్ అయోడిన్ అయాన్స్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఇదండి సిలబస్. ఓకే, అలాగే ఇక్కడ చూసినట్లయితే అదే సిలబస్. ఓకే, సో ముందుగానే చెప్పడం జరిగింది. పాలిమర్స్ అనేది లేదండి, డిలీట్ చేయడం జరిగింది. పాలిమర్స్ అనేది కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ కూడా డిలీట్ చేయడం జరిగింది. ఓకే, అలాగే ఇది బయాలజీ సిలబస్ అండి. ఇక్కడ నుంచి అది మనకి అవసరం లేదు, మళ్ళీ నేను దాని గురించి చెప్పిస్తాను నేను. ఓకే, సో రైట్ స్టూడెంట్స్, మరి చాలా టైం స్పెండ్ చేశాను. మరి ముందుగానే మీకు ఆ చాప్టర్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డిలీటెడ్ సిలబస్ ఏంటనేది అది చూడండి. ఆ తర్వాత ఉన్న సిలబస్ కూడా డీటెయిల్డ్గా మీకు ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీకు ఓల్డ్ సిలబస్, ఇదిగో ఈ వైపున ఉన్నటువంటిదంతా కూడా ఓల్డ్ సిలబస్. ఓకే, ఈ వైపు ఉన్నదంతా కూడా న్యూ సిలబస్. మీరు వీటిని చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పెట్టుకున్నట్లయితే మీకు అవసరమైనప్పుడు చూసుకోవచ్చు. దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. ఎక్కడికో వెళ్ళి వెతుక్కోకుండా మీ దగ్గరే రెడీమేడ్గా ఉంటుంది. అంతకుముందు టాపిక్స్ ఏంటి, ఇప్పుడు టాపిక్స్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఓకే, రైట్. మరి ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఏమైనా అవసరమైతే కామెంట్ పెట్టండి. దానికి నేను రెస్పాండ్ అయ్యి ఏం చేయాలనేది నేను చూస్తాను. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు మంచిగా ఎగ్జామ్ రాసి అందరూ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. రైట్, ఆల్ ది బెస్ట్.